తెలుగుదేశం పార్టీ నాయకులంతా కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పే గొప్పల్ని ప్రచారం చేయడానికి బదులు ఈరోజు జగన్ గారి దిష్టి బొమ్మలు కాల్చుకుంటా కూర్చున్నారు. జగన్ గారి దిష్టి బొమ్మలు కాలుస్తున్నారే, దాని కిందే మీరు సమాధవుతారని చెప్పి నేను హెచ్చరిస్తున్నా రాజకీయంగా. ఎందుకంటే ఈ 2 ఏళ్ల కాలంలో మీరు ఏం చేశారని ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మా నియోజకవర్గంలోనే జీడిపల్లికి వచ్చాడు ఒకసారి ముఖ్యమంత్రి అడుగుతా ఉన్నాడు ప్రజల్ని, అంతా వాళ్ళ పార్టీ వాళ్ళే ఉన్నారు. ఒక్కరైనా చప్పట్లు కొట్టరే, నాకు ఒక్కరైనా నేను రుణమాఫీ చేశానంటే మీరు ఒక్కరు కూడా చప్పట్లు కూడా కొట్టరే. అదే అమెరికాలో అయితే 1 సంవత్సరం ఆలోచించి రుణాలు రద్దు చేస్తారు. నేను 1 సంవత్సరంలోనే రుణాలు అన్ని రద్దు చేస్తే మీరు ఒక్కరైనా చప్పట్లు కొట్టరే అని చెప్పి అడిగినా కూడా ఆడవాళ్ళు ఎవ్వరు చప్పట్లు కొట్టలా, రైతులు ఎవ్వరు చప్పట్లు కొట్టలా. వాళ్ళే అందరూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు సమీకరించిన వాళ్ళే. ఎందుకంటే మీరు చెప్తున్నది పచ్చి అబద్ధం. 2 ఏళ్ల క్రితం మీరు ఇచ్చిన హామీని అమలు చేయకుండా మోసం చేశారు. అందుకే మీ పార్టీ కార్యకర్తలు, మీ పార్టీ అభిమానులు కూడా ఈ రోజు మీకు చప్పట్లు కొట్టేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజు 2 ఏళ్లుగా ఏం చేశారు? అమరావతి గురించి మాట్లాడుతూ కాలం గడిపారు. సింగపూర్, చైనా, జపాన్ల చుట్టూ తిరుక్కుంటూ కాలం గడిపారు. ఈ 2 ఏళ్ల కాలంలో ఆత్మహత్య చేసుకున్న ఒక్క రైతు ఇంటికి వెళ్ళారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఆత్మహత్య చేసుకున్న ఒక్క చేనేత కుటుంబాన్ని మీరు పరామర్శించారా అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఎండాకాలంలో మట్ట మధ్యాహ్నం పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు అరుంధతి నక్షత్రం చూపిస్తారు, ఏమీ కనపడదు. ఆ విధంగా నేను చేస్తున్న అభివృద్ధి చూడండి అని చెప్పి మనందరికీ పైకి చూపుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక పక్క అంటాడు విభజన జరిగింది, గాయాలతో ఉన్నాము, మనకు ఆస్తులుగా రాలా, అప్పులు మాత్రమే వచ్చినాయి, మనం ఏ విధంగా బతకాలని మేము ఆలోచిస్తా ఉన్నామని చెప్తా ఉన్నాడు. మరోవైపు ఏం చెప్తాడు? 2050 నాటికి ప్రపంచంలోనే మేటి రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతా అని చెప్పి చెప్తాడు. ఒకవైపు అప్పులు ఉంటాయంటాడు, మరోవైపు 1,00,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర రాజధాని నిర్మిస్తారని చెప్పి గొప్పలు చెప్తాడు. నేను చెప్తా ఉన్నా, అమరావతి రాజధాని నిర్మాణ పునాదుల్లోనే మీరు రాజకీయంగా ఒకవైపు మొన్ననే శాసనసభలో చెప్పినారు 1,70,000 కోట్ల రూపాయల అప్పులున్నాయి, వచ్చే సంవత్సరానికి 1,90,000 కోట్ల రూపాయలు రాష్ట్ర అప్పులు అవుతాయి. రాష్ట్రంలోనే ఇక్కడ మీ అందరికీ కూడా ఒక్కొక్క తలకు పంచితే 30,000 రూపాయలు అప్పులు అవుతాయని చెప్పి చెప్తా ఉంటే మీరు రాష్ట్ర వాస్తవ పరిస్థితిని దృష్టిలో పెట్టుకోకుండా గాలిలో మేడలు కడతా ఉన్నాడు. ఈరోజు నేల విడిచి సాము చేస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. జగన్ గారు ఆయనకు వ్యతిరేకమంట, రాజధాని కడతానంటే జగన్ గారు వ్యతిరేకిస్తున్నాడని చెప్పి చెప్తా ఉన్నాడు. మనం ఎక్కడైనా పల్లెల్లో చూస్తాం, అన్నదమ్ములు విడిపోయిన తర్వాత ఒకరికి 3 ఎకరాలు వస్తుంది, 3 ఎకరాల్లో లక్షల అప్పులుంటాయి. నేను 3 అంతస్తుల మేడ కడతా అంటే ఊళ్ళో ఎవరైనా కానీ రే అప్పుల పాలవుతావు, వడ్డీకి కూడా నీ జీవితం చాలదు, మేడ 3 అంతస్తులు అవసరం లేదురా, ఉండడానికి అవసరమైన కట్టుకోమంటే వాడేమంటాడంటే నేను అభివృద్ధి చెందుతా ఉంటే, నేను మేడ కడతా ఉంటే మా అన్న వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి చెప్తాడు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారిని వ్యతిరేకమని చెప్పి చెప్తా ఉన్నాడు. 2 ఏళ్ళు అమరావతి పైన గడిపేసినావే నువ్వు. మా జిల్లాలో కరువు వచ్చి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే కరువు జిల్లాల గురించి మీరు ఆలోచించారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈ 2 ఏళ్ల కాలంలో ఎన్నికల హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ పుణ్యాన ఒక ఆడామె చెప్తా ఉంది, మా భర్తకు నేను ఎప్పుడూ బంగారు ఇచ్చేవాడిని కాదు, మా భర్త వచ్చి
కాదే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే బంగారానికి బంగారం వస్తుంది, డబ్బులకు డబ్బులు వస్తాయంటే నేను ఎప్పుడు నమ్మని దాన్ని మొదటిసారి నా గొలుసంతా ఇచ్చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారని చెప్తా ఉంది. ఈ జిల్లాలో ఎన్ని తులాల బంగారాన్ని, ఎన్ని కేజీల బంగారాన్ని ఈ 2 సంవత్సరాల కాలంలో వేలవేశారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు రైతులు చావు బతుకుల్లో ఉంటే వేలం నోటీసులు ఏ విధంగా ఇస్తారు? మీరిచ్చిన వేలం నోటీసులు చూసి ఎంత